రిరిరి నిజమని పపమా పమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. రెండవ క్వార్టర్ ఫైనల్స్ 4 క్వార్టర్ ఫైనల్స్ అయిన తర్వాత తక్కువ మార్క్స్ వచ్చినటువంటి ఇద్దరు నిష్క్రమించడం జరుగుతుంది. ఈ పోటీలో ప్రథమ విజేతకు 3 లక్షలు, రెండవ విజేతకు 2 లక్షలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000 రూపాయలు, అలాగే ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన గాయనీ గాయకులకి 10,000 రూపాయలను, పోటీ నుండి నిష్క్రమిస్తున్న వారికి 5,000 రూపాయలను ఇస్తున్న గోదావరి HDPE పైప్స్ వారికి, నాకు మా వాద్య బృందానికి గాయనీ గాయకులందరికీ అందమైన దుస్తులు అందిస్తున్న CMR విశాఖ వారికి కూడా మన చప్పటతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఈనాటి ముఖ్య అతిథి చిరుపరిచయం ప్రముఖ స్వరకర్త గేయ రచయిత శ్రీ ఈమని సత్యనారాయణమూర్తి గారు. మేమంతా ఆయన ఆత్మీయంగా చిన్నమూర్తి అని పిలుస్తుంటాం. దానికి కారణం ఏంటో నేను తర్వాత చెప్తాను, ఎందుకు ఆయన చిన్నమూర్తి అయ్యాడు అని. రిథమ్ గిటారిస్ట్గా నా దగ్గర చేరి, రిథమ్ గిటారిస్ట్ అనేది ఊరికే పేరుకు మాత్రమే. ఆయన నాకు ట్రాక్లు పాడాడు, తర్వాత కంపోజింగ్లో అన్నిట్లో కూడా నాకు సహకరించాడు. అక్షరపరంగా కూడా ఆయనకు మంచి భిక్ష ఉంది కాబట్టి దాని ద్వారా కూడా నాకు ఉపయుక్తం అయ్యారు ఆయన. స్వరకర్తగా మాయదారి కుటుంబం చిత్రానికి అవకాశం రావడం వలన కథారచయితగా కళాతపస్వి విశ్వనాథ్ గారి దగ్గర మంచి అవకాశాన్ని కోల్పోయారు. అది దొరుకుంటే ఎలా ఉండేదో అది వేరే విషయం. ఆపద్ధర్మంగా సూపర్ బాయ్ అనే 3D చిత్రానికి మాటలు పాటలు రాశారు. ఇంతవరకు 100కు పైగా అర్థవంతమైన పాటలు రాశారు. 5 చిత్రాలకు స్వరకల్పన చేశారు. ప్రముఖ స్వరకర్త S.A. రాజ్ కుమార్ దగ్గర 18 సంవత్సరాల పాటు వాద్య సహకారాన్ని అందించారు. ఆ మృదు స్వభావాన్ని సగౌరవంగా వేదిక పైకి మీ హర్షధ్వానాల మధ్య ఆహ్వానిస్తున్నాను. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని, ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది. ఇవాళ నేను పాడబోయే పాట నేను పాడింది కాదు, జానకి గారు పాడింది. మరి ఎందుకలా అంటే అది స్వరపరిచింది నేను కాబట్టి. ముఖ్యంగా ఎందుకు ఆ పాటను ఎంపిక చేసుకున్నానంటే మేమందరం కలిసి పనిచేసాం ఆ పాట కోసం కాబట్టి. ఆ పాట పాడుతూ ఆ కంపోజింగ్ డేసు, మేము రికార్డ్ చేసిన పద్ధతులు అన్నీ ఆయనకు గుర్తు చేస్తూ, నేను గుర్తు చేసుకుంటూ మీకు గుర్తు చేస్తాను. మయూరి సినిమా నుంచి వేటూరు సుందరరామూర్తి గారు రాసి SP బాలసుబ్రహ్మణ్యం స్వరపరిచి జానకమ్మ గారు పాడిన ఈ పాటను పాడడానికి ప్రయత్నిస్తాను. అందెలు పిలిచిన అలికిడిలు అణువణువున అలజడులు, ఎద పదమొకటౌ లాహిరిలో, ఎద పదమొకటౌ లాహిరిలో, ఎన్నడు ఎరుగని ఉరవడులు. ఇది నా ప్రియ నర్తన వేళ, తుదిలేనిది జీవన హేళ. ఇది నా ప్రియ నర్తన వేళ, తుదిలేనిది జీవన హేళ. ఇది నా ప్రియ నర్తన వేళ.
ఉత్తరాన ఒక ఉరుము ఉరిమిన ఉలిపి చిలిపి మెరుపొకటి మెరిసిన ఉత్తరాన ఒక ఉరుము ఉరిమిన ఉలిపి చిలిపి మెరుపొకటి మెరిసిన ఒక కదలిక చిరుమెదలిక గిలిగింతగా జనియుతగా ఒక కదలిక చిరుమెదలిక గిలిగింతగా జనియుతగా నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటనమాడనా నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటనమాడనా అనంతలయలో నిరంత గతితో జతులు పాడనా ఆడనా ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ మేఘవీణ చలిచినుకు చిలికిన మేనులోన చిరువలలు కదిలిన మేఘవీణ చలిచినుకు చిలికిన మేనులోన చిరువలలు కదిలిన ఒక లహరిక మధుమదనిక వలవంతగా జనియుతగా ఒక లహరిక మధుమదనిక వలవంతగా జనియుతగా సుగమ నిగమ సుధ ఎడద పొంగగా వరదలాగా ఉప్పొంగనా సుగమ నిగమ సుధ ఎడద పొంగగా వరదలాగా ఉప్పొంగనా మరాడి ఎదలు స్వరాల సొదలు పదము పాడన ఆడనా ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ ఇక్కడ మాత్రం ఒక ముక్క చెప్పాలి జానకి గారి గురించి. చిన్నవాడైనా బాలుడైనా సరే ఒక సంగీత దర్శకుడు పాట చెప్తే ఒక్క స్వరం కూడా పొల్లుపోకుండా అలాగే పాడాలని తాపత్రయపడేటటువంటి చాలా కొద్దిమంది గాయకుల్లో ప్రథమ శ్రేణిలో ఉంటారు జానకి గారు. ఈ పాటకి ఎంత జీవం పోశారో
ఐ స్టిల్ రిమెంబర్ రికార్డింగ్ దిస్ ఇన్ లైవ్ విత్ లైవ్ ఆర్కెస్ట్రా. దాదాపు 45-50 మంది మ్యూజిషియన్స్ తోటి AVMRR రికార్డింగ్ స్టూడియోలో. చాలా చాలా గొప్ప అనుభవం అది. చాలా గొప్ప అనుభవం. మళ్ళీ ఒకసారి అందులో ఒక చిన్న భాగం అయినా ఇవాళ లైవ్గా పాడుతూ నేను పొందగలిగానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ధన్యవాదాలు. రెండవ క్వార్టర్ ఫైనల్స్ సాయి మాధవ్ మన ముందరికి వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ హిమ్. అందరికీ నమస్కారం. సాయి మాధవ్ ఎంపిక చేసుకున్న పాట వేటూరు వారి రచన, రాజనాగేంద్ర వారి సంగీతం, బాలసుబ్రహ్మణ్యం పాడిన ఇంటింటి రామాయణ సినిమా నుంచి మల్లెలు పూసి వెన్నెల కాసి. శుభం. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరదాజులై ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరదాజులై మిస మిస వన్నెలలో మిలమిలమన్నవిలే నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలే మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా కోరికలే తొందర చేసినవే ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే ఏ తెర చాటునో ఆచర వీడగా అందిన పొందులోనే అందలేని విందులీయవి కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే
హాయిగా. ధన్యవాదాలు. ఈరే హాయిగా అన్నట్టు హాయిగా పాడావు పాట, చాలా బాగుంది. ధన్యవాదాలు సార్. అంటే ఒక కామెంట్ చేయాల్సిన విషయం కాదు, కానీ కొద్దిగా నేసల్ ఇది తగ్గించగలిగితే, అది మరి ఏమైనా కోల్డ్ ఏమైనా ఉందా? కోల్డ్ ఉంది సార్. ఇంకా బాగుంటుంది, చాలా బాగుంది వాయిస్. థ్యాంక్ యూ సార్. రాజన్ నాగేంద్ర గారి సంగీతం వింటే మనకి శంకర్ జంక్షన్ జ్ఞాపకం వస్తాను నాకు ఇప్పుడు. అంటే మోస్ట్లీ వైలెన్స్ అది ఆయన ఉపయోగించే పద్ధతి వైవిధ్యంగా ఉండేది, టోటల్గా డిఫరెంట్గా ఉండేవాడిని. ఎన్నెన్నో జన్మల బంధం ఈ సాంగ్స్ అన్ని, అందులో మీరు అద్భుతంగా పాడిన పాటలు అవి. అచ్చుబాబు ఉన్నారు ఇక్కడ, మా నిర్మాత. ఈ సినిమాకి సంబంధించిన వారి తండ్రి గారు నిర్మించిన సినిమా అచ్యుతరామరాజు గారు. ఈ పాట ముందు కన్నడంలో వచ్చిందా తెలుగులో వచ్చిందా అచ్చుబాబు గారు? కన్నడంలోనే ఫస్ట్, అది నాకే దొరికింది. అది కూడా ಆಸೆಯ ಭಾವ ಒಲವಿನ ಜೀವ ಒಂದಾಗಿ ಬಂದಿದೆ ಹೊಸ ಬಗೆ ಗುಂಗಿನ ನಿಶೆ ತಾನೇರಿದಂತಿದೆ ಆಸೆಯ ಭಾವ ಒಲವಿನ ಜೀವ ಒಂದಾಗಿ ಬಂದಿದೆ. చాలా విజయ నరసింహ గారిని అత్యద్భుతంగా రాశారు. ఎనివే, మనకు తెలుగు వాళ్ళకి చాలా దగ్గరి రాగం, ఎందుకో ఎక్కువ భీంప్లాస్ రాగంలో పద్యాల గద్యాలు చూసినా కూడా భీంప్లాస్లో ఎక్కువ పాడుతుంటారు. చాలా సుఖంగా హాయిగా ఉంటుంది దాన్ని. కానీ ఈయన వీళ్ళు చేసేసరికి రాజనాగేంద్ర ఎందుకు చాలా వింతగా కొత్తగా ఉంది ఆ రాగం కూడా. ఆర్కెస్ట్రేషన్ కానీ అది అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కూడా ఒక ప్రోగ్రామ్డ్గా ఉండేదన్నమాట. అంతా కానీ ఆబ్లిగేట్ ఎక్కడ చూసినా కూడా చాలా ఒక ఫ్లో చాలా అందంగా ఉండేది. అలా పాడండి ఒకసారి. అన్ని స్వరమే అది 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 పాడించారు అలాగా. ఏదో ఐడియా వచ్చిందా మీకు నేనేం చెప్తున్నానని? దారా తా తారే రే రే నా ఫ్లోలో రావాలి. ఇక్కడ యూజ్ చేశారనమాట ఆ దైవతాన్ని. అది కూడా క్లీన్గా ఉండే. రాగం కూడా ఎంత ముద్దుగా అనిపించారు చూడండి. ఆయన అది చేయడం కూడా అంత బాగా చేశారనమాట. ఇవి తప్పిస్తే మిగతా అంతా కూడా మీరు ప్రజెంట్ చేసిన పద్ధతి బాగుంది. ఎంత గొప్ప మాటలు రాశారు దీంట్లో. ఎన్ని అవార్డులు ఇచ్చుంటే ఆయనకి ఇంకో మరొక కవికి ఎవరికి అవార్డు అంటూ వదిలిపెట్టేవాడు కాదు సుందరరామూర్తి. కానీ కాటుకలు అంటుకున్న కౌగిలింతలు ఎంత వింతలే అన్న మాటను గురించి ఎంతమంది ఎంత అందంగా విశ్లేషణలు చేశారో ఆ రోజులో, ఎంత గొప్పగా అన్నారు. ఎంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారో రంగనాథ్ గారు ఈ పాటకి. సో కంఫర్టబుల్లీ. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. హిమబిందు రామ. అందరికీ నమస్కారం. హిమబిందు ఎంపిక చేసుకున్న పాట రచన దేవులపల్లి వారు, సంగీతం పిండ్యాల గారు, గానం సుశీలమ్మ. శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సినిమా నుంచి ఆకాశ పందిరిలో. ఆకాశ పందిరిలో
తళుకు బెళుకు నక్షత్రాలు తలంబ్రాలు తెస్తారంట. తళుకు బెళుకు నక్షత్రాలు తలంబ్రాలు తెస్తారంట. మెరుపు తీగ తోరణాలు మెరిసి మురిసిపోయేనంట. మరపురాని వేడుకలంట. ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట. పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాట పాడేరంట. పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాట పాడేరంట. రాజహంస కంట చేరి రత్నహారమిచ్చేనంట. రాసకేళి జరిపేరంట. ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట. అప్సరలే పేరంటాళ్ళు దేవతలే పురోహితులంట. వన్నె చిన్నెల ఇంద్రధనసుపై వెన్నెల పానుపు వేసేనంట. వన్నె చిన్నెల ఇంద్రధనసుపై వెన్నెల పానుపు వేసేనంట. మబ్బులు తలుపులు మూసేనంట. ఆ మబ్బులు తలుపులు మూసేనంట. మగువలు తొంగి చూసేనంట. మనలను కేలి చేసేరంట. హిమం బిందు బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. బాగుంది వాయిస్. ధన్యవాదాలు. ముఖ్యంగా పురోహితులంట అది కొంచెం డౌట్ఫుల్గా వస్తుంది ప్రతిసారి. అది ఒకసారి ఎలా పాడారు చెప్పండి. దేవతలే పురోహితులంట. దేవతలే పురోహితులంట. అది ఇన్నో అక్కడక్కడ శృతి. అదర్వైజ్ వాయిస్ బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీ గాత్రం ఓపెన్గా పాడడం అనేటటువంటిది అరుదైన ఈ రోజుల్లో. మంచి గాత్రం, అక్షరాలు బాగా శుభ్రంగా వినపడతాయి. అదే మీ డిసడ్వాంటేజ్ కూడా. ఏదైనా తప్పు పాడితే తొందరగా తెలిసిపోతుంది. ఇప్పుడు మగువలు తొంగి చూసేనంట అని పాడుతున్నారు. మగువలు బహువచనం కదా, తొంగి చూసేరంట అని రావాలి. అది చూసేనంట అని పాడుతున్నాడు. తర్వాత ఆయన చెప్పిన శృతి మరపురాని వేడుకలంట ఆ చోట్ల. తర్వాత ఆలాపు వచ్చింది కదా, దాంట్లో మధ్య మధ్య అక్కడక్కడ అటు ఇటు అవుతుంది అనమాట. తర్వాత తర్వాత అక్షరం ఏంటి, అది చాలా వినపడకూడదు. శా. ఆకాశ పందిరిలో సాకు సాకు మధ్యలో వినపడుతుంది. ఆకాశ అది విషయం. సహన రాగంలో చాలా తక్కువ పాటలు వచ్చాయి మనకు. ఇదొక అంటే మధ్యలో మీకు మధ్యమావతి కూడా తీసుకున్నారు. స్టిల్ ఐ ఫీల్ ది బెస్ట్ ఈజ్ మహాదేవన్ గారు చేసింది. చూసి వలచి తారరిరి తరతేరి తారరి తానని నాన్న. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అయినా ఎవరి మీద తెలుసో తెలియక పడుతూనే ఉంటుంది. అది అందుకనే ఈ పాట అలా వచ్చిందేమో. పిండి నాగేశ్వరరావు గారు ఏమాత్రం తక్కువ వారు కాదు. ఆయన దగ్గర పాడాలంటే నేను చెప్పాను, ఆయన ఒకరు రాజేశ్వరరావు గారు ముందు రోజు జ్వరం వచ్చేసేది మాకు.
రేపు ఏమి ఎలాంటివి. బట్ ఈ సినిమా వరకు వచ్చినప్పుడు 2-3 రోజులు రిహార్సల్స్ చేయడం అన్నీ జరిగింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వాళ్ళ ఆస్థాన విద్వాంసులు లాంటి వారికి కూడా అక్కడ విజయ పిక్చర్స్లో చాలా బాగా పాడడానికి ప్రయత్నించామమ్మా. చాలా వరకు కృతకృత్యురాలు అయ్యావు, చాలా వరకు కృతకృత్యురాలు అయ్యావు. శుభం. గాడ్ బ్లెస్ యూ. సార్, ఇలాంటి పాటలు వింటున్నప్పుడు మీకు మీ మామయ్య గారు గుర్తుకురారా? ఆయన దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు చాలా మహానుభావులు. అమృతం కురిసిన రాత్రి, ఇవన్నీ వారి కలం నుంచి జారువారిన అమృతాలే చినుకులు. వారి మేనల్లుడు ఇతను. ఆ కవిత మీద పిపాస ఈయనకు ఉంది, అందుకనే మంచి మంచి పాటలు కూడా రాయగలిగారు ఈయన. ఈ మధ్య సినిమాల్లో దేంట్లో మీరు రాసింది పాట లేటెస్ట్గా? ఈ మధ్య శ్రీశ్రీ సినిమాకి సంగీతం చేసి ఒక 5 పాటలు రాశాను. మీరు రాసిన పాటలో మీకు ఇష్టమైన పాట ఒకటి ఏదైనా చదవగలరా? పుత్తడి బొమ్మ అనే సీరియల్కి సాంగ్ రాశాను. కోనేటి కలువలు కళ్ళు, గోదారి పాయలు జళ్ళు, ఎవరో తెలిసిందా నీకు ఏమే చిలకమ్మా, ఓ చిట్టి పావడ కట్టి పాదాలకు పట్టీలెట్టి, చుక్కల్లో జాబిలి వచ్చి మన ముందే ఉన్నట్టుంది, ఎవరో కాదమ్మా చక్కని పుత్తడి బొమ్మ, సీతమ్మంటి మా చక్కని జానకి లేవమ్మా. ఎంత హాయిగా ఉంది పాట వినడానికి. ట్యూన్ పరంగా హాయిగా ఉంది, వ్రాతపరంగా హాయిగా ఉంది. చాలా చాలా సంతోషం. ది బ్యూటిఫుల్ గోల్డెన్ డేస్ వర్ మా ఇంట్లోనే నాకు ఒక మ్యూజిక్ హాల్ కట్టుకున్నాను నేను. దానికి కారణం, ఇన్స్పిరేషన్ ఎవరు అంటే, నేను బాంబేలో పాడడం మొదలెట్టిన తర్వాత ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అలాంటి ఒక మ్యూజిక్ది వాళ్ళు రికార్డ్ చేసుకోవడం, అది ముఖ్యంగా ఆడియో బామన్ దగ్గర ఎక్కువ చూశాను నేను. ఆయన రికార్డింగ్ థియేటర్ లాగానే మైక్లన్నీ పెట్టుకుని అక్కడ ఒక రికార్డిస్ట్ ఉంటారు, ఒక 1/4 ఇంచ్ ఫైల్లో ఆయన పాడుతూ ఉన్నవన్నీ కూడా రికార్డ్ అయిపోతూ ఉంటాయి. అందులోంచి ఏదో సడన్గా వచ్చిన థాట్, అరే కొంచెం రివైండ్ చేసి మళ్ళీ ఏం పాడానప్పుడు అనడం, ఇవన్నీ కూడా నిజంగానే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా నేను కూడా తయారు చేసుకున్నాను. కానీ వీ ఎంజాయ్డ్ డూయింగ్ వర్క్. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలి. మీరు ఇంతకుముందు అన్నా నేను చిన్నమూర్తి ఎందుకు అంటామని, నా దగ్గర 2 మూర్తులు పనిచేశారు. పెద్దమూర్తి అనేవాడు రెహమాన్ దగ్గర కుడిభుజంగా పనిచేస్తున్నాడు. ఆయన స్టార్ట్ చేసినటువంటి సంగీత పాఠశాలలో అతను 2 మూర్తులు ఉన్నారు కాబట్టి వాడు కొంచెం పొడుగ్గా ఉంటాడు, కాస్త భీరు కాదు భీకరమైన వాడు కూడా. ఈయన భీరు, ఆయన భీకరం. ఈయన చాలా సాఫ్ట్గా ఉంటాడు. వాడు నన్ను కూడా స్పేర్ చేయడు. ఒక్క నిమిషం నా రికార్డింగ్ లేట్కి వస్తే, ఏంటి సార్ మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఇలా వస్తే ఎలా సార్ అని అడిగేవాడు అనమాట. నేను గొప్ప విశేషం ఎందుకు చెప్తున్నానంటే, మూర్తి గారికి అప్పుడు ఎక్కువ వర్క్ లేదు, నా వర్కే ఎక్కువగా చేసేవారు. శ్రీనివాసమూర్తి బయట కూడా వైలెన్స్ వాయిస్తుంటే, మా కంపోజింగ్ టైం ఇప్పుడు రాత్రి 9 o'clockకి నేను రికార్డింగ్ అన్నీ ఫినిష్ చేసుకొని వస్తే, అప్పుడు వాడు రికార్డింగ్ ఫినిష్ చేసుకొని వస్తే నా రిథమ్ ప్లేయర్స్ మేమందరం కూర్చొని, నా ప్రొడ్యూసర్స్ కూడా నాకు అంత మెసులుబాటు ఇచ్చారు. ఇలా ఉండగా రికార్డింగ్ జరుగుతుంటే నాకేంటంటే, నాకు థియరీ చాలా తక్కువ అండి. నేను పాడితే, నేను సినిమా చూస్తూ పాడితే రాసేవాడు ఫాస్ట్గా కావాలి, వాడు చాలా ఫాస్ట్గా రాస్తాడు మూర్తి. సినిమా నా కండిషన్, మా ప్రొడ్యూసర్స్తో సినిమా వీడియో తీసి ఇవ్వాలి ముందు. రాత్రి 9 గంటలకు కూర్చొని 12 గంటల వరకు రికార్డింగ్ కంపోజ్ చేస్తే, నేను సినిమా చూస్తూ పాడుతుంటే నొటేషన్ రాసుకోవడం అనమాట వాడి వంతు. మళ్ళీ మార్నింగ్ 6 o'clock వచ్చి 8 వరకు మళ్ళీ కొన్ని రీల్ కంపోజ్ చేస్తే, వాడు 8 o'clockకి బయలుదేరి వెళ్ళి 9 o'clockకి ఆర్కెస్ట్రాకి అంతా నోట్స్ ఇచ్చే లోపల నేను బయలుదేరి వెళ్ళాలన్నమాట. ఇలా కొన్ని ఏళ్ళు గడిచింది. కానీ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ వాజ్ మై వర్క్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ వాట్ ఐ హ్యావ్ డన్. ఏనాడు కూడా కించితైనా కూడా ఒక స్థాయికి తగ్గిన పాట నేను ఏనాడు చేయలేదు. చాలా మంచి పాటలు చేసే అవకాశం ఇచ్చిన నా నిర్మాతలకు, దర్శకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, లక్ష్మీ భావజ రామ. అందరికీ నమస్కారం. లక్ష్మీ భావజ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా దేవులపల్లి వారిదే. సంగీతం జీకే వెంకటేష్ గారు, గానం సుశీలమ్మ, అమెరికా అమ్మాయి నుంచి. పాడనా తెలుగు పాట, పాడనా తెలుగు పాట, పరవశనై మీ ఎదుట మీ పాట, పాడనా తెలుగు పాట.
మాటల మూట చిక్కని తేనెల ఊట ఒక పాట పాడనా తెనుగు పాట ఒళ్ళంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ ఒళ్ళంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ మెళ్ళో తాళి కాళ్ళకు పారాణి మెరిసే కుంకుమ బొట్టు గల్లు గల్లున కడిగాలందెల అల్లనల్లన నడగాడే తెలుగు తల్లి పెట్టని కోట తెలుగు నాట ప్రతి చోట ఒక పాట పాడనా తెలుగు పాట పరవశనై నీ ఎదుట మీ పాట పాడనా తెలుగు పాట. ధన్యవాదాలు. బాగా పాడమ్మా. ధన్యవాదాలు. నాకు మీ వాయిస్ వింటే లీల గారి వాయిస్ జ్ఞాపకం వస్తుంది. పి లీల గారిది. ఆవిడ మంచి స్ఫుటంగా ఉండేది వాయిస్. అందులోనే చక్కటి సంగతులు వేస్తూ మెలోడీస్గా చాలా బాగా పాడావమ్మా. ధన్యవాదాలు. సంగీతం ఎంత విశ్వజనీనమైంది అని చెప్పడానికి కారణం జీకే వెంకటేష్ గారి వారి పెద్దలు వాళ్ళందరూ కూడా అమలాపురం నుంచి, గోదావరి నుంచి వచ్చినవారు. ఈయన కూడా పుట్టింది అమలాపురం అనే చెప్తారు. ఎక్కువ చిత్తూరు జిల్లాలో పెరుగుతూ తమిళనాడుకు వచ్చారు. ఆయన స్వతహాగా వైణికుడు, వీణ వాయించేవారు. విశ్వనాథన్ గారితో చేరి సుబ్రహ్మణ్యం గారి దగ్గర పనిచేస్తూ కోరస్లు పాడుతూ అక్కడ వాళ్ళు విశ్వనాథన్ గారు, జీకే వెంకటేష్, గోపాలకృష్ణ అనేవాళ్ళు ముగ్గురు అనుంగు స్నేహితులు. ఓ చిన్న గుడిసె లాంటిది డాబా మీద అద్దెకుండి సుబ్రహ్మణ్యం గారి దగ్గర పనిచేసేవాళ్ళు అన్నమాట. అలా పనిచేస్తూ ఆయనకంటూ ఒక బాణీ దొరికి తెలుగు కంటే కూడా కన్నడంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి సంగీతాన్ని చేశారు మహానుభావులు. చాలా గొప్పగా రాజ్ కుమార్ గారు ఆయన పాటలు ఆయన పాడుకోవడానికి కారణం కూడా జీకే వెంకటేషే. అంతవరకు రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఘంటసాల ఎలాగో రాజ్ కుమార్ గారికి పిబి శ్రీనివాస్ గారు అలాగా. కానీ రాజ్ కుమార్ గారు చక్కగా సంప్రదాయ సంగీతం నేర్చుకొని చాలా బాగా పాడగలిగేవారు. నేషనల్ అవార్డు కూడా పొందారు ఆయన. ఆయన చేత ఒక్క పాట పాడించాడు. ఒరే అనేంత చనువు ఉంది రాజ్ కుమార్కి. ఆయన పేరు ముత్తు రాజ్ కుమార్. ఎరా నువ్వు ఒక పాట పాడొచ్చు కదా ఇంట్లో అంటే, ఎందుకు ఆయన నాకు అంత బాగా పాడుతుంటే నేను ఎందుకు పాడాలి అన్నట్టు. సరదాగా పాడు అంటే ఒక పాటను చాలా ఒక అమాయకుడు దున్నపోత మీద ఎక్కుతూ వెళ్ళే పాటను పాడాడు ఆయన. యారే కూగడలి తారా తరరీరా తరేరీరి తారరారా తన్నారీరి తారరార తాన నాన దాన నాన తెరి దిర దరే దిరరా అరే హొయ్ అరే హొయ్ అరే హొయ్ అరే హొయ్. ఈ రోజుకు అంత పాపులర్ ఆ పాట. ఒక అమాయకుడు దున్నపోతు మీద ఎక్కి పాడుకుంటూ ఉంటారు అనమాట. ఆ పాట ఎంత పిచ్చ పాపులర్ అయిందో అది ఆ తర్వాత ఆయన పాటలన్నీ ఆయనే పాడుకోవడం మొదలుపెట్టేటటువంటి ఒక పరిస్థితిని కల్పించారు. అద్భుతమైనటువంటి మాధుర్య ప్రధానమైనటువంటి సంగీతాలు ఇచ్చినటువంటి వ్యక్తి జీకే వెంకటేష్. ఒక పాట ఏదో అయింది అక్కడ. ఒక పాట అక్కడ నీకెవ్వరు సపోర్ట్ లేదు, ఖాళీగా ఉంటుంది. అందుకని నీ దొంగతనం తెలిసిపోయింది. ఆ ప్లేస్ ఒకటి. సెకండ్ టైం బాగా అన్నావు, ఒళ్ళంత వయ్యారి కోక కారే. అది ఫస్ట్ టైం కొంచెం జారిపోయింది అనమాట. నేను నీకు చెప్పే సలహా ఎప్పుడు ఉంది కదా, ఆ సంగతులు ఇలాంటి పాట వచ్చినప్పుడు బాగా రావాలి. కోకా అంతే వెళ్ళి రక్కన. ఓకే, ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయడం ఇవాళ వచ్చి మన ఆడియన్స్లో కూర్చున్నారు. ఆయన పేరు శ్రీ ఆచార్యం షణ్ముఖాచారి గారు. కాకినాడలో ఎన్నో సంగీత కార్యక్రమాలు చేసేవారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఎందరో కళాకారులను సత్కరించారు. పల్లవించవా నా గొంతులో అన్న నేను పాడిన పాటలతోటి, ఇళయరాజా గారి పాటలు ఆమని పాడవి అనే శీర్షికలతోటి పుస్తకాలను సంకలనం చేశారు. మంచి మంచి పాటల సాహిత్యాన్ని పుస్తకాలుగా వేసిన వారు ఆయన. సంగీత సాహిత్య సమాఖ్య ద్వారా సినీ సంగీతానికి, సాహిత్యానికి సేవ చేస్తున్నారు. మేము ఎప్పుడైనా నేను అనౌన్స్ చేయడంలోనో ఏదైనా తప్పైతే వెంటనే నాకు వాట్సాప్లోనో మెయిల్లోనో మెసేజ్ వస్తుంది, గురుగారు ఆ పాట రాసింది ఫలానా అన్నారు, ఆయన కాదండి వీరని. ఇలా
పాటల పట్ల విపరీతమైన పిపాస ఉంది. సంగీతానికి సాహిత్యానికి ఆయన చాలా గౌరవం ఇస్తాడు, తల్లిదండ్రుల్లాగా చూస్తాడు. ధన్యవాదాలండి, నమస్కారం. గాడ్ బ్లెస్ యువర్ సర్వీసెస్. సుగంధిని. అందరికీ నమస్కారం. సుగంధిని ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, సంగీతం కోదండపాండి గారు, గానం వాణి జయరాం గారు. అభిమానవంతులు సినిమా నుంచి ఎప్పటి వలె కాదురా. కాదురా ఎప్పటి వలె కాదురా నా స్వామి, ఎప్పటి వలె కాదురా. ఈ ముద్దు ఈ మురిపేమే పొద్దు ఎరుగవులేరా, ఎప్పటి వలె కాదురా నా స్వామి, ఎప్పటి వలె కాదురా. కాదురా నా స్వామి, ఎప్పటి వలె కాదురా. పదును చూపుతో మదనుని కౌవించి, చిగురు నవ్వుతో వగలను రగిలించి, పదును చూపుతో మదనుని కౌవించి, చిగురు నవ్వుతో వగలను రగిలించి, అంతులేని ఆనందలోక నవనందనాలు తేలింతేనుల లాలనం నాదిరా, పాలనం నీదిరా, లాలనం నాదిరా, పాలనం నీదిరా. వసంత వేళల రసైక లీలల నిశాంతమున పరవశించేనురా, ఎప్పటి వలె ఎప్పటి వలె కాదురా నా స్వామి, ఎప్పటి వలె కాదురా. సా నిరిసని నీ దసనిదా మమ గగద మమ నిని దదని నిని గరి నిదని గమదని నిసా, ఎప్పటి వలె కాదురా. సా సా రి రి గ గ రి గరి గ రి గరి ని దని గమ గమ గరి ని రి ని దరి ని గరి మగ దమ గమ దని. ఎప్పటి వలె కాదురా నా స్వామి, ఎప్పటి వలె కాదురా. సుగంధిని చాలా బాగా పాడాము, చాలా చాలా బాగా పాడాము. అలవోగ్గా ఉన్నాయి సంగతులన్నీ కూడాను.
ఇక్కడ 1-2 చోట్ల కొంచెం శృతి దోషం ఉన్నా ఈ స్టేజ్ మీద పాడేవాళ్ళంటే నాకు చాలా గౌరవం. అంటే మామూలు రెగ్యులర్ స్టేజ్ల మీద పాడేవాళ్ళు, ఎందుకంటే రికార్డింగ్లో పాడినట్టు శృతి అంత బాగా అందదు స్టేజ్ మీద. అది పట్టుకుని త్రూఅవుట్ శృతిలో పాడడం అనేది చాలా కష్టం. చాలా బాగా పాడావు. మా గురువు గారికి సంగతులు పిచ్చి విపరీతం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన వేణుగారి దగ్గర హార్మోనియం నేర్చుకోవడానికి వెళ్ళినప్పటి నుంచే ఉంది. ఫస్ట్ పల్లవిలోనే తెలిసిపోతుంది. ఎప్పటి వలే కాదురా నా స్వామి, నాకు లో ఉంది పలకట్లే, నా స్వామి నా, అది ఆయన అలవోకగా పాడేసేవారు, అలవోకగా వాయించేసేవారు హార్మోనియం మీద. అలాగే ఆ ఫ్లూట్స్ అండ్ వయలిన్స్ కూడాను అంత ఫాస్ట్ నోట్స్ ఇచ్చారు, అంత బాగా వచ్చిందనమాట. పాడిన ఆవిడ కూడా ఇలా ఎంత ఆవిడ కాన్సన్ట్రేషన్ అంటే వాణిజ్యరామ్ గురించి చెప్పాలి. ఒకసారి పాడుతూ వెళ్తే స్వరం రాసేసిందంటే రెడీ అండ్ టేక్ అంటుంది ఆవిడ. అంత ఫాస్ట్ పికప్, వెరీ ఫాస్ట్ పికప్. ఇప్పుడు మనం ఎక్కువగా చప్పట్లు కొట్టాల్సింది ఎవరికంటే నారాయణ రెడ్డి గారికి. కారణం ట్యూన్కు రాసిన పాట ఇది. ట్యూన్కి రాయడం, ఈ పడికట్ ఈ తతకారానికి రాయడం చాలా కష్టం. ఎంత అద్భుతమైనటువంటి మాటలు పొదిగారో ట్యూన్కి ఆయన. విషయం ఉన్నవాళ్ళు తప్ప రాసేది కాదు. ఇన్ని గొప్ప గొప్ప పాటలు మనకు అక్షరభిక్ష పెట్టినటువంటి మహానుభావులు. వాళ్ళలో అగ్రశ్రేణి రచయితల్లో నారాయణ రెడ్డి గారు కూడా ఒకరు. 1-2 చిన్న చిన్న చోట్లలో స్లిప్ అయ్యావు తప్పించి, కానీ ఎంత కాన్ఫిడెంట్గా పాడావు, ఎంత బాగా పాడావు. సంగతులు ఎలా పలుకుతున్నాయి, అలా ఓకగా అలా జరి వచ్చినట్టుగా అద్భుతంగా పలికేసాయి సంగతులన్నీ కూడా. చాలా మంచి పాట పాడావు. ముఖ్యంగా చిత్రస్వరం అసలు ఎంత కాన్ఫిడెంట్గా అలా పొరప్పో అన్నట్టుగా పాడేశావు. కరెక్ట్, అద్భుతం. గాడ్ బ్లెస్. ఇప్పుడు యుగళ గీతాలు ప్రారంభిస్తారు. హరిప్రియ గణేష్ రండి. ఇదేదో బాగుంది చెల్లి, అది పాట వాళ్ళు పాడబోయేది. రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం విజయప్రకాష్ అండ్ అనిత. మిర్చి సినిమా నుంచి. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, రాటుగా సొగసును చూస్తే పోతుందే మతి పోతుందే, రాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతందాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే. ఇదేదో బాగుందే చెలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చెలి, ఇదే నా ప్రేమంటే మరి. నీ మతి పొగడుతుంటే నాకెంతో సరదాగుంది, ఆశలు రేపెడుతుంటే నాకెంతో సరదాగుంది, అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుంది, నిన్నిలా అల్లాడిస్తే నాకెంతో సరదాగుంది, నీ కష్టం చూస్తూ అన్నమయ్యో అనుకున్నాను, ఇలాగే ఇంకాసేపు అంటుంది. ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమ అనుకుంటే సరి, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమ అనుకుంటే సరి. తెలుసుకుంటావా తెలుపమంటావా మనసు అంచుల్లో నుంచున్న నా కలను, ఎదురు చూస్తున్నా ఎదుటనే ఉన్నా బదులు దొరికెట్టు పలికించు చూపులన్నీ, వేల గొంతులోన మోగిందే మౌనం నువ్వున్న చోటేనేనని, చూసి చూడంగానే చెప్పింది ప్రాణం నేనేదైపోయానని. ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమ అనుకుంటే సరి.
తెరిచి చూస్తూనే తరగదంటున్న తడుకు వర్ణాలని మేను పూలగను నలిగిపోతూనే వెలిగిపోతున్న బదులు దొరికెట్టు పలికించు నీ స్వరాన్ని కంటి రెప్పలు రెండు పెదవుల్లా మారి నిన్నే తినేస్తామన్నాయి ఇదేదో బాగుందే చలి ఇదే నా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి విజయ్ ప్రకాష్ లాగే పాడే ఆల్మోస్ట్ బాగుంది సాంగ్. నువ్వు కూడా బాగా పాడాము. చరణాల్లో రెండు చరణాల్లో కూడా చూపులన్నీ ఒకటిను నీ స్వరాన్ని రెండు కొంచెం డౌట్ఫుల్గా పడుతున్నాం 2 సార్లు కూడా 2 చరణాలు. తర్వాత ఎండ్కి వచ్చేసరికి కొంచెం అది రీచ్ అవ్వట్లేదు చరణాలు ఎండింగ్ రెండు చరణాల్లో కూడా. అదర్వైజ్ బాగుంది ఈనాటి పాట. అవును గణేష్, ఎందుకు నువ్వు విజయప్రకాష్లా పాడాలి? తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది అనమాట, అందులోంచి బయటికి రావాలి. ఆయన చాలా బాగా పాడతాడు, మంచి సింగర్. ఇప్పుడు మనకున్న కొద్ది మంది సింగర్లో చాలా మంచి సింగర్, మంచి గాత్రం. ఆయన స్టైల్లో పాడుతూ నీ గొంతుకతో పాడాలి. అనుకోకుండానే అలాగా ఇదేదో బాగుందే చలి అని ఇంతలో వాయిస్ అయింది. అది అలా తెచ్చుకోవడానికి ట్రై చేయకు. యూ సింగ్ లైక్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఇలాంటి పాటలు ఏంటంటే ఇది నిజంగా రొమాంటిక్ సాంగ్, ఈ రోజు కావాల్సినట్టుగా రిథమ్ అవి దీన్ని కూడా గమ్మత్తుగా చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ఇట్స్ ఇంట్రెస్టింగ్లీ బ్యూటిఫుల్, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఏమవుతుందంటే ఈ రిథమ్స్లో కొన్ని మంచి మాటలే వినపట్లేదు. ఇప్పుడు ఇంత అల్లరి పాటలో కూడా రామజోగయ్య శాస్త్రి గారు ఎంత మంచి మాటలు రాశారంటే, కంటి రెప్పళ్ళు 2 పెదవుల్లా మారి నిన్నే తినేస్తామన్నాయి. అలా జనరల్గా ఏమంటారంటే, ఎవరన్నా ఒక అందమైన వస్తువు లేకపోతే అందమైన మనిషి చూస్తే కళ్ళు విప్పార్చి రెప్పార్పకుండా చూస్తారు అంటారు. ఈయన దానికి ఆపోజిట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. కంటి రెప్పళ్ళు 2 పెదవుల్లా మారి నిన్నే తినేస్తామన్నాయి అంటే ఇలా 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 అంటుండు, నువ్వేనా ఇంత అందంగా ఉన్నావని రెప్పలార్చడం అనమాట. అది కొత్త ఎక్స్ప్రెషన్. హ్యాట్స్ ఆఫ్ టు రామజోగయ్య శాస్త్రి. 3వ లైన్ ఏంటి? చాటుగా నడుమును చూస్తే పోతుందే మతిపోతుంది ఒకటి. తర్వాత లైన్ ఏంటి? ఘాటుగా పెదవులు ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతిపోతుంది, ఘాటుగా సొగసును చూస్తే. ఆ తేడా తెలియాలి. టుగా 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 అన్నది ఒకటే, కాటుక చాటుగా ఘాటుగా లాటుగా. ఆ కవి ఎంత తాపత్రపడి రాశాడు అది తెలియాలి. మీరు ఒరిజినల్ లేదని అవన్నీ మనం పక్కన పెట్టేద్దాం, వద్దు, లెట్ us నాట్ బాదర్ అబౌట్ ఇట్. ఆ 4 కనుక ఆ తేడా తెలిస్తే ఆ పాట మజానే వేరే. మిగతా పాట అంతా ఒక ఎత్తు, నువ్వు ఆ క్లాసికల్ పాడుతున్నది చాలా నాకు అందంగా ఉంది, చాలా చక్కగా ఉంది. వెరీ గుడ్. ఐ లవ్ యూ హారిక, నీ ప్రేమకే ఓ నాద ప్రియా దా. అందరికీ నమస్కారం. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం స్మిత సునీత. ఆట సినిమా నుంచి ఏలా
చాలా చాలా బాగుంది. ఎల్లారీశ్వరి జమునారాయణ కలిసి పాడుతున్నట్టు మళ్ళీ ఆ మజా తీసుకొచ్చారు ఇద్దరు కలిసి. ఎక్సలెంట్. అసలు వెనకాల వీళ్ళు ఫాలోయింగ్ కూడా ఎక్సలెంట్గా ఇచ్చారు. చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. నీ ఎక్స్ప్రెషన్ నాకు నేను గమనిస్తున్నాను. ఆఖరణ ఇప్పుడిట్టా వచ్చేసింది, దాని ముందర ఏదో ఒక ఎఫెక్ట్ అంటావు, ఏంటది? ఇంతకంటే ఇంకా బాగా అన్నావు అప్పుడు. అది మజా వచ్చింది దాంట్లో. చాలా చాలా మజాగా ఉంది. ఇటీవల వచ్చిన శ్రీశ్రీ అనే చిత్రం కోసం నేనే రాసి కంపోజ్ చేసిన సాంగ్ ఇది. ఎన్ని జన్మల బంధము ఇది, ఎన్ని పూజల పుణ్యము, ఎన్ని జన్మల బంధము ఇది, ఎన్ని పూజల పుణ్యము, ఎంత తీయని స్నేహము మనకే సుమా ఇది సొంతము, కలిమిలోను లేమిలోను కలిసి ఉన్నాము, కలతలో కన్నీళ్ళనే పంచుకున్నాము, ఎన్ని జన్మల బంధము ఇది, ఎన్ని పూజల పుణ్యము. చిన్ని చిన్ని అలకలు ఆ పైన మౌనాలు, అంతలోనే ఆగలేక రాయబారాలు, మనసు చెదిరిన వేళలో నా నేస్తమైను, రేయి పగలు తోడు నీడై ఆదుకున్నావు, నువ్వు లేని ఓ క్షణం చీకటేలే జీవితం, నన్ను నీకే ఎన్నడో చేసుకున్న అంకితం, నాటి కథలే మనసు నిండా దాచుకున్నాను, ఎన్ని జన్మల బంధము ఇది, ఎన్ని పూజల పుణ్యము, ఎంత తీయని స్నేహము మనకే సుమా ఇది సొంతం. సుందరరామూర్తి ఊత పదం తెలుసుగా మీకు? చెప్పండి సార్. సాల్తీగుంది, సాల్తీగుంది అనేవాడు ఆయన. మంచి పాట కావాలండి. చాలా తీగుంది, చాలా తీగుంది. నాకు జబ్ జబ్ బహార్ ఆయే तुम मुस्कुराए और तुम याद आए, हमारे बीते दिनों भी याद आए भाई दोस्त. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మూర్తి గారు వచ్చి సరదాగా మనతో హాయిగా ఈ కాలాన్ని వెచ్చించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ. గోదావరి HDPE పైప్స్ వారు ఇచ్చి 10,000 రూపాయల పురస్కారాన్ని ఈ వారం అందుకుంటున్న చిరంజీవి సుగంధిని. ఎప్పటివలే కాదురా నా స్వామి, ఎప్పటివలే కాదురా. శ్రీ మామిడిపూడి రామకృష్ణ గారు వారి జ్ఞాపకార్థం కుమారులు కృష్ణమూర్తి, శ్రీనివాసన్, వెంకటేష్ పట్టాభిరామ్ గారు వారు తండ్రి గారు రాసిన శ్రీమద్ వాల్మీకి రామాయణ కథామృతం భగవద్గీత మన ముఖ్య అతిథికి ఇస్తున్నారు. అది నా చేతుల మీదుగా నా సన్మిత్రుడికి ఇవ్వడం చాలా సంతోషపడుతున్నాను. ఆల్ ది బెస్ట్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. నీతోనే ఆగేన సంగీతం, బిలహరి అని పిలువకుంటే కళ్ళలో ఉన్నదేదో కన్నులకే
జీవం సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము ప్రియురాలి నాట్యము ఊరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస కల్లు కల్లు మన్నాదే